నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధమైందన్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మని ఫిక్స్ చేసుకున్నారు. త్వరలోనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అన్నారు. కానీ ఇంతలోనే డైరెక్టర్ మారిపోయాడు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మతో కాదు, 1000 కోట్ల డైరెక్టర్ని లైన్లోకి తీసుకొచ్చారు. ఆ అప్డేట్స్ చూద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరో కాబోతున్నాడని అనౌన్స్ చేశాడు. ఎవరి దర్శకత్వంలో అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ లా ఉంది. ఎందుకంటే హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అన్నారు. కానీ పూజా కార్యక్రమం జరగాల్సిన కొద్దిసేపటి ముందు ఆ మూవీ క్యాన్సిల్ అయిందని టాక్. మోక్షజ్ఞకి హెల్త్ బాగాలేకపోవటం వల్ల పూజా కార్యక్రమం వాయిదా వేశామని బాలకృష్ణ చెబుతున్నప్పటికీ డైరెక్టర్ మారాడు అనే డిస్కషన్ జరుగుతోంది. కల్కి 2898 AD 1000 కోట్ల క్లబ్లో చేరిన నాగశ్విన్ మోక్షజ్ఞని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయబోతున్నాడని, అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు అని సమాచారం. అశ్విని దత్ నిర్మాతగా పరిచయమైన ఎన్టీఆర్ మూవీ ఎదురులేని మనిషి ఇప్పుడు ఆయన మనవడిని పరిచయం చేయబోయే అవకాశం వైజయంతి మూవీ సంస్థకు వచ్చిందంటున్నారంతా. ఎవడే సుబ్రహ్మణ్యంతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన నాగశ్విన్ ఆ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటితో డైరెక్టర్గా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తీసిన కల్కి 2898 ADతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. 1000 కోట్ల మూవీ తర్వాత కల్కి 2898 సీక్వెల్ పై కాన్సన్ట్రేట్ చేశాడు నాగ్. ప్రస్తుతానికి ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటంతో ఖాళీగా ఉన్న నాగశ్విన్ ఈలోగా మోక్షజ్ఞ మూవీ బాధ్యతలు తీసుకుంటున్నాడు అని టాక్. వాస్తవానికి ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్ కావటానికి ముందు మరో 2 ప్రపోజల్స్ వచ్చాయి. అందులో ఒకటి నిర్మాత నాగవంశీ సూర్యదేవర, మరొకటి లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో. ఈ 2 కాకుండా మరో ప్రాజెక్టు ప్లాన్ చేశారట బాలకృష్ణ. తనకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ చేస్తున్నట్లు అన్స్టాపబుల్లో అనౌన్స్ చేశారు. 2025లో ఆ మూవీ రిలీజ్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ మూవీని డైరెక్ట్ చేస్తానని చెప్పి రెమ్యునరేషన్ కూడా తీసుకున్న ప్రశాంత్ వర్మ సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం ఏంటి అనే డిస్కషన్ జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తానని చెప్పిన ప్రశాంత్ వర్మ తాను కథ మాత్రమే అందిస్తానని, తన అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తాడని చెప్పారట. ఈ మాట విని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ బాయ్ బాయ్ చెప్పేశారు అని టాక్. మహాభారతంలో క్యారెక్టర్స్ ని లింక్ చేస్తూ సాగే కథలో బాలకృష్ణ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించాల్సింది. కానీ మొత్తం రెడీ అనుకున్న టైంలో ప్రశాంత్ వర్మ మాట మార్చడంతో బాల్య డైరెక్టర్ని మార్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా నాగశ్విన్ దర్శకత్వంలో ఆదిత్య 999 మూవీ రిలీజ్ అవుతుందా, వెంకీ అట్లూరితో మూవీ వస్తుందా అన్నది వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.